మూసి నేనే పాటలన్నా, పారాడి పోరాడి గోదావరిలో కలిసి సీతమ్మ పాదాలు శిరసుంచి తాకింది వాన, వంకలు డొంకలు వనములన్నీ తిరిగి కృష్ణమ్మ ఒడిపోయి ఇష్టంగా ఇదింది, దుందుబి తల కంటే దుమ్మంతా గడిగింది, అందమైన ఇసుకని అద్దంలో చేసింది, ఇష్టముందో లేదో పట్టణానికి వచ్చింది, ముక్కు మూసుకొని మూసిలో మునిగింది. ఈ ముక్కు మూసుకునే పరిస్థితి 25 ఏళ్ల కింద 28 ఏళ్ల కింద రాసినాను. అప్పటికే అంత వచ్చింది. 90 నాటికి కూడా శుద్ధి చేయాలని పెట్టినారు, కానీ 20% శుద్ధి కాలేదు. నగరం అభివృద్ధి విధ్వంసం కాకూడదు. ఏ ఆర్థికవేత్తలు చెప్పినా, అమర్త్యసేన్ చెప్పినా, నీవెవరు చెప్పినా ఏ అభివృద్ధి అయినా అది విధ్వంసం కాదు. పైగా ప్రపంచానికే మార్గదర్శనం వహించిన గాంధీ తత్వం ఏదైతే ఉందో, పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం, ఈ 3 సూత్రాలకు విఘాతం కలిగించే ఏ అభివృద్ధి అయినా అది ప్రజాహితం హితకరమైంది కాదన్నాడు ఆయన. ఈ దేశంలో జరిగిన జనాభా ఎక్కువ ఉందని అదని ఎవరికి ఈ మందులు, వాళ్ళు చేసిన మందులు, వాళ్ళు ఉత్పత్తి చేసిన కాలుష్య నారాలకు మొత్తం కంపెనీల మురుగునీళ్ళకు గత కాలంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. పర్మిషన్ 80 నుంచి అంతకుముందు ఈ నదిని పాడు చేసిన పాపం పాలకులకు ఉంది. అక్కడనేమో గంగానది పాడైపోయింది, ఇక్కడ ఇది పాడైంది. ఇంకా రాయలసీమలో ఏంటంటే అభివృద్ధి ఎక్కువ లేదనుక సకలేరు, జంపలేరు, గుండ్లకమ్మ అవన్నీ వాన వచ్చినప్పుడు ఉంటే పోతాయి. ఈడ అభివృద్ధి పేరుతో నగరం అనేది నదిని పాడు చేసే అభివృద్ధి అనేది అది సర్వపాపం. నది అంటేనే పాపాన్ని, బంధాలను అన్ని విముక్తి, నదులను ప్రేమించే లక్షణం బుద్ధ భగవాన్ ఇచ్చింది. అంత ఇక్ష్వాకులు అనే వాళ్ళు బౌద్ధాన్ని ప్రోత్సహించిన వాళ్ళు. ఇక్ష్వాకుల కాలంలోనే ముచ్చుకుందులని రాజులనే ఓ చరిత్ర అంత అవుతుంది. అనంతగిరిలో పద్మనాభుడు దివ్యమైన మహిమలు ఏమున్నావులే కానీ అనంతగిరి పద్మనాభుని వచ్చిన కొండల నుంచి వచ్చిన నది పారే వాగుల పూర్తి పచ్చని కొండల నుంచి పరిమళైన పూలగాలను మోసుకొచ్చి నగరపు సైకతాన భగీరథి ప్రేమ గాథలకు, ఇసుక తిన్నెల మీద ఊహించే నిన్న రాత్రులకు జహాపన ఈ పండు టెన్నెల్లో ఒక మంచు లేని మంచు ప్రాంతం అంత మంచి నదిని పాడు చేసిన పాపము పాలకులది. ఈ పాపాన్ని సరి చేయడం కోసమే ఎవరెంత ప్రయత్నించినా దాదాపు 25 ఎస్టీపీల కేసీఆర్ గారు 32 ఎస్టీపీలు పెట్టినాడు. అది దానికి ఇంక కొన్ని చేయాలి. కానీ వచ్చే పనులను ఉన్న ఎస్టీపీలను పని చేయకుండా చేస్తే వాళ్ళకి పేరు వస్తుందని, అది ప్రపంచవ్యాప్తంగానే ఇట్లాంటి దూరం వస్తుందని ఒక విధానంతో వాడిని పని చేయకుండా చేయటం అనేది మొదలైంది. తర్వాత వాటికి ఇంకా ఇంకా ఎక్కువ ఎస్టీపీలు పెట్టండి, ముందు శుద్ధి చేయండి. శ్రీధరన్న బాగా చెప్పినాడు, స్నానం చేసి శుద్ధి, ఇంకా పెద్ద సూత్రం అవసరం లేదు. శుద్ధి అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రజలు శుద్ధిగా ఉండి, ప్రజలు చైతన్యవంతంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటే పాలకులకు అంత ఉండదు. ప్రజలు ఎప్పుడు అరకూర అడుక్కుంటేట్టున్నారు. ప్రజలు ఎప్పుడు అరకూర, వాళ్ళు చిన్న చిన్న విషయాలు, బాధలు, వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటే ఆరోగ్యం ఆలోచిస్తారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడైతే నీవు ఎక్కడెక్కడైతే పర్యావరణం బాగున్న ప్రాంతాల్లో నీవు వేరే చిన్న చిన్న దేశాల్లో డెన్మార్క్ కానీ, స్వీడన్ కానీ, స్పానిష్ కానీ వాళ్ళు చాలా చైతన్యవంతంగా ఉంటారు. ప్రజలు ఎప్పుడు అంటే తాను దుర్భర పరిస్థితుల్లోనే బాగానే ఒక ఏమీ లేని లేమితనంలోకి వెళ్ళిపోతారు, రోగగ్రస్తులు అవుతారు. మనుషుల ఆలోచనలో కూడా వాళ్ళు తాము చిన్న వాటి కోసం ఇది చేస్తారు. అది మొదటి నుంచి ఉన్నది. ఇవన్నిటిని చాలా లోతైన ప్రశ్నలు బాలగోపాల్ లాంటి వాళ్ళు ఇవాళ మనకు తెలుగు సమాజంలో లేరు అట్లా వాటి పట్ల. ఇప్పుడు నరసింహారెడ్డి అన్న తీసుకునే కార్యక్రమం వల్ల మనం పోదాం వాళ్ళ దగ్గర. ఈ నదిని శుద్ధి చేసే పని సుందరం కాదు, ఇంకా సుందరం చేయ మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎంత సుందరం చేస్తే నేను పేరు పెట్టి అనను, కానీ సుందరం చేస్తావా, అందం చేస్తావా చెయ్యి. అదే సందర్భంలో నిర్వాసితుల ఒక్కరి మీద కూడా ఒక్కరి గుడిసె కానీ కూలిస్తే, ఒక గూడెం కానీ గుడిసె కానీ లేకుంటే మధ్యతరగతి అపార్ట్మెంట్ కానీ కూడిసే హక్కు ఈ ప్రభుత్వాలకు లేదు. పోనీ ఎస్టీపీలు గతం ఉన్నాయి పని చేయకుండా చేస్తుంటే నీకు ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి ఎక్కువ మాట్లాడతారు. రాహుల్ గాంధీ నిజంగా కూడా ఆయన కొంత నమ్ముతున్నాం, కానీ మరి ఆయనకు రిపోర్ట్ తెలుస్తుందా, తెలియదా, వీళ్ళు పంపరా? మరి జరుగుతున్నప్పుడు ఆయన ప్రజాస్వామ్యం అంతా మాట్లాడు, సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి రోహిత్ వేముల దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు డెమోక్రాట్గా మాట్లాడతాడు. కేరళ వినప్పుడు చాలా డెమోక్రాట్గా మాట్లాడతాడు. తమిళనాడు విషయాలు వచ్చినప్పుడు చాలా డెమోక్రాటిక్గా ఉంటాడు. మరి ఇక్కడ వచ్చినప్పుడు గుడిసెలు కూర్చోవడం, కాంగ్రెస్ పేదవాళ్ళని కూర్చోవడం లేదు కదా. మరి ఇది ఎందుకు ఎవరు దీన్ని ప్రతాపం చేస్తుండ్రు? మీ ఆధీనమా, మీ పద్ధత కనుక మనదంటే ఇది ఖచ్చితంగా దీని ఇంకా సాంఘిక, ఆర్థిక, నైతిక, ప్రాంత అభివృద్ధి వెనకాల సుప్రయోజనాలు దాగి ఉంటాయి. సుప్రయోజనాలు, రకరకాల రాజకీయాలు సుప్రయోజనాలు దాగి ఉంటాయి. అవి తెలుసుకోలేనంత వరకు జనులు తెలివి మాడి రాజకీయాల్లో బలవుతూనే ఉంటారు.
అది బలైపోయిన ఈ పరిస్థితుల్లో ఇంజనీర్లను వాళ్ళను ప్రతిపక్ష పార్టీలను రకరకాల పార్టీలు పిలవాలి. కమ్యూనిస్టులతో ఇట్లా పొత్తే ఉంది కదా, మరి సాంబశివరావు గారితో పొత్తున్న సిపిఐ పార్టీలను పిలవండి, న్యూ డెమోక్రసీ పార్టీలను పిలవండి. వాళ్ళు ఒకసారి కలిసి పనిచేస్తారు. ఇప్పుడు నరసింహారెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంటే నీకు ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎస్టీపీలే వద్దంటున్నాక రాజకీయం చేయడం కాదు, ప్రజా సమస్యది చెప్పేది. రాజకీయం కోసం చేస్తుండ్రా, దీంతోనే మొత్తం రాజకీయం మారిపోతా, దీంతోనే ఇంకా ఎలక్షన్ చాలా ఉన్నది. ప్రజల తరపున ఆవేదన, మాలాంటి వాళ్ళు ఆవేదన అని చెప్తున్నాం. ఎంత బాధ ఉంటుందో వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే పనులు ఏంది, కేతిల టీ అమ్మేటోళ్ళు, రాత్రిపూట లైట్లు మోసేటోళ్ళు, పూలు అమ్మేటోళ్ళు, సఫాయి వర్కర్లు, గల్లీసినది పాట అంతా వాళ్ళదే. వాళ్ళ బతుకులు వాళ్ళకి సడన్ గా ఇంతింత జీతాలు తీసుకొని లక్షల జీతాలు తీసుకొని ఉన్న మీకు ఒక్క నెలలో మనకు రాకపోతే గిలగిల కొట్టుకుంటామే. వాళ్ళకి ఏం ఆధారం అవుతుంది? ఎక్కడ సడన్ గా ఎక్కడ తీసుకుంటాం? అన్నిటికన్నా మన ఎమ్మెల్యేలకు టోకన్లు ఇచ్చి ఏసీలు గీసీలు ఇప్పుడు చేసుకొని ఇస్తారు. ఈ ఎండలకు ఉమ్మరాన్ని సడన్ గా ఉమ్మంటే ఏడిపోతారు ఆ పిల్లలు తీసుకొని, ఎక్కడ పోతారు? ఏ బతుకది బతుకు మనుషులను ఎలా ఆలోచించవా నువ్వు? ఆలోచించాల్సి పాలకులకు ఉండదు, దయ ఉండకూడదు. రాజ్యం వచ్చేవరకు అట్లుంటారా? అదే కనుక మీరు కనుక పదవి లేకుండా ఇదే పరిస్థితిలో మీరుండి వేరే ప్రభుత్వం చేస్తే దీని మీద అల్లలల్లో పెద్ద బ్రహ్మాండ ఉద్యమం మాటలు ఉంటుండే. ఇది ఎందుకు కనుక ఇది సరైనది కాదు. నిర్వాసితులం చేయొద్దు, శుద్ధి చేయాలి. తర్వాత 50 కిలోమీటర్లు కాదు, 250-260 కిలోమీటర్లు ఇది ముచ్చుకుంద నుంచి మొదలుకొని ఆడికేడికి వజీరాబాద్ కాడ, వాడపల్లి కాడ కలిసే దగ్గర కూడా మొత్తం మురికి అయిపోయింది. సూర్యాపేట అవతల మూసి పక్కన కళ్ళాతే దెబ్బకే కపం వచ్చి వస్తారు, జ్వరం వస్తుంది. అరే నేను పరిశాన ఏడాదైనా కళ్ళు బాగుంటుంది, అది ఇట్లా మా ఫ్రెండ్ చెప్తే అరే నీ వేడదైన రాన్న, అరే అది మూసి పక్కన కళ్ళు కపం ఎల్లో కలర్ వస్తుంది. మొత్తం పాడు. ఈ పారిశ్రామిక వ్యర్థాలను ఆపాలి. పెట్టుబడిదారుల పైన పాలకులు ఎప్పటికీ ప్రేమనే ఉంటుంది. వాళ్ళు ఎవరు చేయరు. ప్రజల యొక్క అప్రమత్తత ఉండాలి. ప్రజలేమో హాయిగా ఎట్లుంటే టైం పాస్ ఈజీ గోయింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ లీడర్లు ఉండగా మాట్లాడిన ఎవరు మన మిత్రుడు ఇట్లాంటి వాళ్ళు ఉండను. ప్రజలు ఈజీ గోయింగ్ అయిపోయింది. ఏదో వస్తే పోతాం. మీరు చాలా సీరియస్ గా మాట్లాడే తపన లేదు ప్రజలకు. వాళ్ళ పాపం వాళ్ళ బాధలు కొంచెం ఏదో చెప్తున్నాం. ఈ బాధలన్నిటి నది పాడు కాకపోతే ఏం తింటారు? ఆ మూసిలవన్నీ ఒడ్డు తినండి. ఆ మూసిలవన్నీ కూరగాయలు పాలకు తీసుకొచ్చి మూసిల చుట్టుముట్టు అనేది తెస్తారు కూరగాయలు. ఒక్కసారి వాసన వచ్చి ఇంత ఘోరంగా ఉంటాయి. ఇంత ఖరాబు చేసి ఆరోగ్యాలు పాడు చేసి కలిపి ఇంత అన్యాయం చేస్తే ప్రజలు ఏం బతకాలి? ఎందుకు ఇంత దుర్మార్గం? కనుక వెళ్ళిపోదము ఏ దేశానికి వెళ్ళిపోదము, ఉన్న పొలముల గూడు కూల్చే బుల్డోజారే తలుపు తట్టే, కన్నీరే దప్ప మాకుయే అండాలేని కాలమోచ్చే ఉండిపోదం వెళ్ళిపోదము ఏ దేశానికి వెళ్ళిపోదు. యాడికి వెళ్ళిపోతారు చెప్పు?